హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అనేది సండే రోజు ఈవినింగ్ అండి. చిన్న వీడియో అనేది, చిన్న మినీ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ అనేది మేము పడుకొని లేచేసరికి కొంచెం వర్షం అనేది పడుతుంది. అలా లేచిన వెంటనేని బయట ఆరబెట్టిన బట్టలు, ఇంకా క్లీన్ చేసుకున్నవన్నీ కూడా తీసేసి ఇక్కడ ఉంది కదా! ఇదే ఇంకా చెప్పుకోవాలంటే స్టోర్ రూము, ఇంకా కిచెన్ రూమ్ లాగా దీంట్లో అయితే వచ్చేసాము. అన్నీ ఫోల్డ్ చేసి అయితే మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్తాం. ఇక్కడైతే కొంచెం ఎప్పుడు కూడా ఒకటేనా గడ్డి తిన్నట్టుంది రోజు నైట్ చపాతీ అని అయితే కొంచెం మా అమ్మ పప్పు అనేది నానబెట్టింది ఇడ్లీ చేద్దామని అయితే. ఇడ్లీ అనేవి నార్మల్‌గా చేయరండి. ఎప్పుడు చేసినా కుడుములు అంటారు మా వైపు అయితే. మీ వైపు ఏమంటారో తెలియదు. అవి చేశారు. కొంచెం మటన్ అయితే తెమ్మన్నారు. చికెన్ అయితే తెస్తామన్నారు. చికెన్ తెస్తే మా పిల్లలు కూడా తినేస్తున్నారండి. ఈ ఏజ్ నుండి అయితే నేను చికెన్ ఇవ్వకూడదనేది ఎక్కువ డిసైడ్ అయిపోయాను. కొంచెమైనా సరే అయినా మేము నార్మల్‌గా హోటల్ నుండి తెచ్చుకుందైనా సరే తిన్నప్పుడైతే ఇవ్వకపోతుంటే తల బాదుకుంటారు. వాళ్ళకి ఇప్పటి నుండి అలా అలవాటయిపోతే కష్టమని అయితే నేను మటన్ అనేది కొంచెం తెమ్మన్నాను. ఇక్కడండి ఇది మధ్యాహ్నం ఈ వీడియో అనేది. నాకు చికెన్, మటన్, ఫిష్ ఏమి కూడా నాకంత ఇష్టం ఉండదు. గోంగూర చారు అంటే నాకు భలే ఇష్టమండి. ఎప్పటినుండో ఇంక నేను నా ప్రెగ్నెంట్ టైంలో కూడా తినాలనుంది. తినాలనిపించేది. కానీ తినలేకపోయాను అప్పుడు పరిస్థితులకి. తిందామని టైం అవి దొరికే టైం అప్పుడు మాత్రం చిన్న ఇదేంలా జరిగింది డిస్టర్బెన్స్ లాగా. అసలు ఏం తినాలని కూడా అనిపించలేదు ఆ టైంలో అయితే. ఇక్కడ చూడండి అక్కడ వర్షం వస్తుందని అక్కడ టాయ్స్ అని తెచ్చి ఇక్కడ ఈ వంట రూమ్‌లో పడేసి మొదలై ఇక్కడ మొత్తం స్టోర్ రూమ్ టైప్ ఉంటుంది కదా! దాన్ని మళ్ళీ ఇంకా గలీజ్‌గా బొమ్మలని తెచ్చయితే పడేశారు. ఒక పక్కన అయితే పప్పు అనేది గ్రైండర్‌లో వేసేసాము. అక్కడ చూడండి నేను గ్రైండర్‌లో అవుతుండగా నేను మూత తీసేసాను. అప్పటికే మొత్తం ఇదయిపోతుంది, పొడైపోతుంది. ఇది నేను తీయడం చూస్తే మాత్రం మా పిల్లలు కూడా ఇలానే తీస్తారు. ఆల్రెడీ మా అమ్మ అయితే కొంచెం టీ చేయమన్నాము. అప్పుడే పడుకొని లేచాం కదా! తల హెడేక్‌గా ఉంది. కొంచెం టీ చేయమ్మా అన్నాను. నాకు ఈ మధ్యన అయితే డెలివరీ అయిన నుండి కొంచెం టీ అనేది అలవాటయిపోయింది. అదొక టైం పాస్‌లా అలా అని టైం పాస్ లాగా అలానే అది లేకుంటే తలనొప్పి వచ్చేస్తదని అని ఏమీ లేదు. ఉంటే తాగుతాను, లేకుంటే లేదు. ప్రత్యేకంగా డెఫినెట్‌గా ఉండాలని అయితే ఏం లేదు. మేము టీ తాగేలోనైతే పప్పు అనేది అయిపోయింది. అది తీసేసాము. తీసిన వెంటనే కొంచెం వర్షం తగ్గింది కదా! వర్షం తగ్గిన వెంటనే చూడండి వీళ్ళు అస్సలు ఇంట్లో ఉండలేదు. కానీ పెడుతున్నా సరే వాళ్ళకి లాక్ అనేది అందిపోతాం తీసేస్తున్నారు. ఇంకా లాక్ అనేది మొత్తం వేసేయాలి ఇకన. ఇదా చూసారా అక్కడ వెహికల్ అని వచ్చింది. ఇక్కడ ఆగారు కాబట్టి సరిపోయింది. ఆగకుండా వెళ్ళిపోతే ఇంక అంతే సంగతి కదా! ఇంకా అలా వీధిలోనే ఆడుతామంటున్నారు. వర్షం పడ్డది కాబట్టి ఇంకా కొంచెం బురద బురదగా ఉంటుంది. పిల్లలు కూడా ఇంకా తక్కువ మందే ఉన్నారు బయట. నాకెందుకు ఇలా వర్షం పడేటప్పుడు తగ్గిన తర్వాత ఈ క్లైమేట్ అనేది నాకు భలే నచ్చుతదండి. ఈ క్లైమేట్‌లో మన ఇష్టమైన వాళ్ళు మన దగ్గర ఉంటూ ఏదైనా స్నాక్స్ అనేది తినుకొని ఉంటే మాత్రం ఆ ఫీలే వేరు కదా! అందుకే మా అమ్మకైతే కొంచెం వేడి వేడిగా టీ చేయమన్నాను. మా పిల్లలతో కలిపి అయితే వాళ్ళకి కొంచెం వేడి వాటర్ ఇచ్చేసాను. నేను టీ అనేది తాగుతూ అలా కూర్చున్నాము. అలాగే మా అక్క అనేది ఈవినింగ్ టైం అప్పుడు వస్తుందండి. ఎందుకంటే ఈవినింగ్ టైం అప్పుడే వీళ్ళు బయటకొచ్చేస్తుంటారు కదా! మా అమ్మ ఇంట్లో వర్క్ చేస్తుంటే వీళ్ళకి ఒక్కదాన్ని పట్టుకోలేనని మా అక్క అయితే వస్తుంది. మా అక్క కొంచెం పట్టుకుంటుంది. ఆళ్ళు పట్టుకుని అసలు ఉండరండి మా అక్క దగ్గర. వాళ్ళు వెనకెళ్తే మనము తిరగాలి. ఒక్కొక్కసారి అలవాటు లేని పనులు కూడా చేయవలసొస్తది. ఒక్కోసారి మా చిన్న పాప అయితే కూర్చుంటుంది కానీ మా పెద్ద పాప అస్సలు కూర్చోదు. అక్కడి నుండి అయితే మళ్ళీ వెన్నీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసారు. దాంతో ఏదో భలే ఆడుకుంటున్నారు. అసలు అవన్నీ కూడా చిన్న పిల్ల చేసి దాన్ని బుగ్గలు లాగేస్తున్నారు. దాని జుత్తుతో అయితే ఆడుకుంటున్నారు. ఇంకొకటండి వెళ్ళేటప్పుడల్లా స్నాక్స్ లాగా ఏదైనా చాక్లెట్ గాని, ఇంకా మిక్చర్ గాని ఏవైనా ఇస్తుంది. అందుకే బాగా తన దగ్గర అలవాటయిపోయారు. ఇక్కడికొచ్చి అయితే చపాతీ పిండి అయితే తీసేసి చపాతీ చేస్తామని అయితే కూర్చున్నారు. మొత్తం మా అమ్మ అయితే ఎలా చపాతీ చేస్తుందో అలా చేస్తున్నారు. నోట్లో పెట్టేస్తుంటే మా అక్క వీళ్ళు అలా చేయకూడదన్నది. మొత్తం అయిన తర్వాత మేము భోజనం అనేది చేసేయడానికి కూర్చున్నాము. ఇంకా ఉన్నాయండి. అవి కొంచెం మార్నింగ్‌కయితే ఉంచేసాము. అలాగే వీడియో నచ్చితే లైక్